రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు చికెన్ పికిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ పికిల్‌కు కావలసిన పదార్థాలు: బోన్‌లెస్ చికెన్ అర కేజీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 టేబుల్ స్పూన్స్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడినంత, జీడిపప్పు అర కప్పు, పచ్చికారం 1 కప్పు, మెంతులు 1 టేబుల్ స్పూన్ దోరగా వేపుకుని ఇలా పొడి చేసుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం పావు కప్పు, వెల్లుల్లి రెమ్మలు అర కప్పు, కరివేపాకు 10 రెమ్మలు, ఆయిల్ 300 గ్రాములు. ఇప్పుడు పికిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. వెడల్పాటి బాండీ తీసుకుని ఆయిల్ని వేసుకొని ఆయిల్ను బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శుభ్రం చేసి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి. చికెన్ ముక్కలు ఇలా మునిగేలాగా ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ముక్కలని మరీ పెద్ద సైజులో మరీ చిన్న సైజులో కాకుండా ఈ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం చికెన్ను ఆయిల్లో వేసుకుని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. వెడల్పాటి సన్నని గరిటెతో కలుపుకోవాలి. ఇలా సాల్ట్ పసుపు వేసుకోవడం వలన నీచు వాసన ఉండదు, ఉప్పు ముక్కలకు బాగా పడుతుంది. ఇలా చికెన్ను బాగా వేపుకుంటూ ఉండాలి. ముక్కలను తిప్పుకుంటూ ఉండాలి. ఇలా బాగా రెడ్ కలర్లోకి చికెన్ను వేపుకోవాలి. గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అయింది. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ చికెన్ను వేరొక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇలా జల్లెడ గరిటెలోకి తీసుకుని వేరొక ప్లేట్లోనికి మొత్తం ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తటిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఆప్షనల్ మాత్రమే, కావాలంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. టేస్ట్ కోసం మాత్రమే తిన్నాము. ఇప్పుడు ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన జీడిపప్పును వేరొక బౌల్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు వలుచుకున్న వెల్లుల్లి రెమ్మలను కూడా డీప్ ఫ్రై చేసుకొని ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు అల్లం 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి ముద్ద 2 టేబుల్ స్పూన్స్, ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ని తీసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తాన్ని గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలా వేయించడం వలన అల్లం వెల్లుల్లిలో ఉన్న పచ్చి వాసన పోతుంది. స్మెల్ కూడా చాలా మధురంగా ఉంటుంది. ఇప్పుడు మరికొంత ఉప్పును
అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ వేసాము, దాన్ని బట్టి కొంత వేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ధనియాల పొడిని ఈ మిశ్రమంలో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం 1 కప్పు తీసుకుని కారం కూడా వేసుకుని బాగా గరిటెతో కలుపుకోవాలి. కారం ఎక్కువగా తినేవారు మరికొంత వేసుకోండి. నార్మల్గా ఒక అర కేజీ మాంసానికి 1 కప్పు కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలను ఈ మిశ్రమంలో వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకునే మిశ్రమంలో జీడిపప్పును కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. కరివేపాకును కూడా నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకున్న మెంతుల పొడిని ఈ మిశ్రమంలో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయ రసం కలుపుకుంటే చేదుగా అవుతుంది కనుక మిశ్రమం బాగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసాన్ని వేసుకుని కలుపుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం కలుపుకోవాలి. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. నిమ్మరసం కొంచెం ఎక్కువగా కావాలనుకునేవారు మరొక నిమ్మకాయని రసం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలను వేసుకుని కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా చికెన్ పిక్కల్ ఎలా తయారు చేసామో. మీరు కూడా ట్రై చేయండి. చికెన్ను డీప్ ఫ్రైలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టకుండా వేపుకోవాలి. అంతే, టేస్టీ చికెన్ పిక్కల్ రెడీ. ఈ చికెన్ పిక్కల్ను గ్లాస్ జార్లో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ భద్రపరుచుకోవాలి. ఇలా మొత్తం చికెన్ పిక్కల్ని జార్లో వేసుకుని భద్రపరుచుకోవాలి. ఈ చికెన్ పికిల్ ఒక 15 రోజుల నుంచి నెల రోజుల వరకు నిలవ ఉంటుంది. నిమ్మరసం కొంచెం ఎక్కువ వేసుకుంటే పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఇలా చికెన్ మొత్తం అంతా వేసుకున్న తర్వాత మిగిలి ఉన్న ఆయిల్ను ఈ పికిల్ పైన వేసుకుని సమానంగా సర్దుకోవాలి. అంతే,
టేస్టీ చికెన్ పికెల్ రెడీ. మరిన్ని రుచుల కోసం చూడండి రెసిపీ టేబుల్. ధన్యవాదములు.